హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సల్మా. ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. అరకిలో మటన్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను అరకిలో మటన్కి 4 చెంచాల ఆయిల్ వేసుకున్నాను. మా సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ వీకే ఫ్యాక్ట్ ఛానల్లో ఉన్న పర్సన్ కామెంట్ చేశారు మటన్ కర్రీ కావాలి అని. సో ఆ సబ్స్క్రైబర్ కోసం ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను అరకిలో మటన్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ లైట్గా వేడయ్యింది. ఆల్రెడీ కట్ చేసిన పెద్ద ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వరకు స్టీమ్ చేయాలి. అలాగని బాగా మాడించకూడదు. నేను ఆనియన్స్తో పాటు 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. సో అలా కలుపుతూనే ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేనైతే ఉల్లిపాయలని వేరే ప్లేట్లో తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని దాంట్లో టమాటాలు, పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. నేను 3-4 టమాటాలు ఎందుకు వేసుకున్నానంటే ఫ్రెండ్స్, కర్రీ చాలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. ఈ బాగా నూనెలో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు బాగా ఎర్రగా వేగిన తర్వాత 5 నిమిషాల కోసం ప్లేట్ వేసుకోండి ఫ్రెండ్స్. తీసేయండి. ఇప్పుడు ప్లేట్ తీసేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా థిక్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా బాగా ఉడికింది ఫ్రెండ్స్. చాలా గ్రేవీగా కనిపిస్తుంది. దాంట్లో ఇంకా ఏంటి విశేషాలు ఫ్రెండ్స్, మా విజయవాడలో చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎలా కనిపిస్తుంది ఎర్రగా. నేను 1/2 కిలో మటన్కి 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు 2 స్పూన్లు చాలనిపించింది. టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా అయితే బాగుండదు. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. దాంట్లో జీరా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మసాలాలు వాసన లేకుండా. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీని. మీరు ట్రై చేసిన తర్వాత ఎలాగుందో నాకు చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని దాంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న అరకిలో మటన్ని ఈ గ్రేవీలో వేసేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా కలుపుకుంటే ఆ గ్రేవీలో ఆ మటన్ అంతా కలిపి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఆయిల్ మనం వేసింది అసలు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లో గ్రేవీ కోసం మనం వేసుకున్న మసాలాలు కాజు, బాదం, ఎండు కొబ్బరి, యాలుక్కాయలు, చెక్క, లవంగా, గసగసాలు ఇవంతా కలిపిన పేస్ట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలాగ వేసుకొని కొంచెం స్లిమ్ మంట మీద పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కర్రీ థిక్గా ఉండాలని చెప్పి 1 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం పలుచగా కావాలంటే 2 గ్లాసులు వేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేసుకున్న తర్వాత వాటర్ బాగా కర్రీని కలుపుకోండి. చిన్న మంట మీద పెట్టి బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కలిపి దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలపండి. కలుపుతూ
చాలా బాగా ఉంటుంది. దాని మీద ప్లేట్ వేసుకోండి. నేనైతే ప్లేట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇంకో గిలాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బాగా ఉడికిన తర్వాత తిక్కగా అయిపోతుంది. అంటే మసాలాల స్మెల్ ఏమీ లేకుండా ఉండాలని కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలిపి చక్కగా ఉప్పు అంతా ఎంత సరిపోయిందో కూడా చూసుకోండి. చాలా టేస్టీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మా విజయవాడలో ఎండ బాగా వస్తూ ఉంది. మళ్ళీ సాయంకాలం అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఎండకి అసలు బయట వెళ్ళలేకపోతున్నాం. ఒక 15-20 నిమిషాల దాకా బాగా పెద్ద మంటలో ఉడకనిచ్చి తర్వాత స్లిమ్ చేయండి ఫ్రెండ్స్. బాగా తిక్కగా ఉడుకుతుంది. కర్రీలో వాటర్ ఎక్కువ వేసుకున్నా కానీ ఆ ముక్క బాగా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగుంటే బాగుంటుంది టేస్ట్గా. అందుకని నేను 2 గ్లాసులే వాటర్ వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేసుకోకండి. థిక్గా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మంచిగా కావాలంటే మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కర్రీ దించే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకొని దింపేయండి ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగా కుదిరింది. వీకే ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళ కోరిక మేరకు ఈ మటన్ కర్రీ ఎలా చేసామో మీరు కూడా కామెంట్ చేస్తే మీ కోరిక మేరకు వీడియో చేస్తాము. చపాతీలో తింటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. చాలా థిక్గా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. రైస్లో పెట్టుకొని కర్రీ ఆనియన్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నైట్ పూట ఈ కర్రీతో పాటు చపాతీ అవన్నీ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.